ఓకే. ఆ! అయితే ఆ 8వ శ్లోకాన్ని అదే పాటని ఒకసారి అనుకుందాము. ఆహ్, ఆల్రెడీ నేను మన గ్రూప్‌లో పెట్టారు ఇంద్ర గారు. అనుకుందాం. శుద్ధోऽसि బుద్ధోऽसि నిరంజనోऽसि సంసారమాయా పరివర్జితోऽसि సంసారస్వప్నం త్యజమోహనిద్రాం మదాలసోలాపమువాచ పుత్రం జో 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 లాలి జో 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 యానం చిత్తౌ తత్ర గదచ్చ దేహో దేహోऽపి చాన్యాయ పురుషో నివిష్ట మమత్వమురోయన తదా తస్మిన్ దేహేతి మాత్రం వద మూఢరోష యానం చిత్తౌ తత్ర గదచ్చ దేహో జో 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 శుద్ధోऽसि బుద్ధోऽसि నిరంజనోऽसि సంసారమాయా పరివర్జితోऽसि సంసారస్వప్నం త్యజమోహనిద్రాం మదాలసోలాపమువాచ పుత్రం జో 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 లాలి జో జో జో. ఇక్కడ ఈ యొక్క పాటని మనం పరిశీలిస్తే గతంలో మనం ఏది కాదో ఆవిడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మనం ఏమిటో ఈ శ్లోకంలో మనకి డిక్లేర్ చేసేసి దాని మీద దృష్టి పెట్టమని ఇక్కడ చెప్తున్నారన్నమాట మదాలస అమ్మ. ఏమంటున్నారంటే ఎత్ర యానం చిత్తౌ తత్ర గతచ్చ దేహో. యానం అంటే ఇది ప్రయాణం అన్నమాట. ఈ ప్రయాణం చేస్తుందంట. ఏంటిది? చిత్తం అనే ప్రయాణం చేస్తుందంట. దేన్ని ఆధారంగా పెట్టుకుని అంటే గతచ్చ దేహో, ఆ యొక్క గతి అంటే ఆ ప్రయాణం యొక్క చివరి స్థానాన్ని చేరడానికి, అదే గతిని చేరడానికి గతచ్చ గతిహి అన్నారు. అంటే మనం ఎందుకు వచ్చామంటే ఆ గమ్యస్థానాన్ని చేరడానికి మనం వచ్చాం. తత్ర గతచ్చ అన్నారు. ఆ గమ్యస్థానం, ఆ గమ్యస్థానాన్ని చేరడానికి దేహంతో మనము ఈ చిత్తాన్ని ప్రయాణం చేస్తున్నామంట. అంటే మనం బాగా అర్థం కావాలి అంటే మనం వెహికల్ చూస్తూ ఉంటాం కదా, కారు ప్రయాణం చేస్తుంది. కారు యొక్క యజమాని ప్రయాణం చేస్తూ ఉంటాడు. కారు కాకపోతే ఏదో ఒక వాహనం అనుకోండి, వాహనం వేరు, వ్యక్తి వేరు కదా. అంతేగాని కారు వెళ్ళిపోతుందండి అంటాం. కారు వెళ్ళిపోతుందన్నంత మాత్రాన వ్యక్తి కూడా వెళ్ళి ఉండవచ్చు గాక, కానీ కారే వ్యక్తి కాదు. అది ప్రయాణం వరకు మాత్రమే. కారుని ప్రయాణం చేశాడు కదా అని చెప్పి దాని బెడ్రూమ్లో మంచం ఎక్కిస్తాడా? ప్రయాణం వరకునే. దాన్ని ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకునే పెట్టుకుంటాడు. అదే విధంగా ఒక ఒక ప్రయాణం ఎందుకు చేస్తాం? గమ్యాన్ని చేరడానికి. ఒక పడవ ఎక్కామనుకోమ్మా, ఆ పడవ ఎందుకు ఎక్కుతారు? ఈవతలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకి వెళ్ళడానికి కదా. అదే విధంగా ఈ సంసార సాగరంలో మనం ఈవల ఒడ్డు ఉండిపోయాం కదా. ఆవల ఒడ్డు ఉన్న పరమేశ్వరుని చేరాలి అంటే మనం దేహం అనే పడవ ఎక్కాం. ఈ దేహం అనే యానం అనే ప్రయాణం చేయాలి అంటే మనం ఏం చెయ్యాలంట? శరీరం అనే వాహనం ఎక్కామట. దీన్ని దేంతో పోల్చారు? మనం ఏమనుకుంటాం? అబ్బో ఇది నా శరీరము, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి నిజంగా బయట షెడ్లో పెట్టవలసిన దాన్ని పట్టుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాం? ఎక్కడెక్కడో పెట్టాం. మనకే తెలియాలి, అది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సింది. కానీ ఇది దేనికి ఉపయోగించబడిందంటే ఇది భోగము కొరకు కాదు, దేహము యోగము కొరకు. భోగ విలాసాల్లో పడి దీన్ని మనము ఆనందింప చేస్తున్నాము అనే భ్రమలో ఉండి నిజానికి దీన్ని మనం పాడు చేస్తున్నాం. ఎప్పుడైతే భోగాలకు అలవాటు పడిన శరీరము, ఎప్పుడైనా మీరు మండుటెండలో కరెంటు పోయిన క్షణంలో కూర్చోమ్మా ధ్యానంలో అంటే కూర్చుంటుందా? సస్యం మీద కూర్చోబెట్టలేం దీన్ని.
కానీ ఎప్పుడైతే మనము అలవాటు చేస్తాం, నీది భోగాలు కరెక్టే, శాంతి సుఖం కావాలి, కానీ అదే కావాలి అన్నట్టుగా మనం ప్రేరేపించేసామనుకోండి, ఆ ప్రయాణం అనేది సజావుగా సాగదు. అందుకని వాహనాన్ని ఎలా వాడాలో శరీరాన్ని కూడా అలాగే వాడాలి. శరీరం అనే వాహనం, యానం అంటే ఆ వాహనం ప్రతి జన్మలో ఈ భూమి మీద లభిస్తుందమ్మ, తప్పకుండా లభిస్తుంది. అందుకనే పరమేశ్వరుడు ఏమంటాడంటే, మనకి 4వ అధ్యాయం చాప్టర్ భగవద్గీత 4వ అధ్యాయంలో, జన్మ కర్మే చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నేతి మామేతి సో అర్జున. అంటే ఈ జీవితం ఏదైతే జన్మ ఏదైతే ఉందో అది దేనికి ఇవ్వబడిందంట, ఆయన్ని చేరడానికి ఇవ్వబడింది. ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తత్వతః పరిపూర్ణంగా, త్యక్త్వా విడిచిపెట్టిన పిదప, ఏది దేహం విడిచిపెట్టిన పిదప దేహమును పునర్జన్మ మరలా పుట్టుక అనేది ఏదైతే ఉందో అది ఉండదట. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది కేవలం ఈ ప్రయాణానికి అనువైన శరీరాన్ని భగవంతుడు ఇస్తాడు అని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి నన్నే ఏతి చేరును ఎవరు, స అతడు అర్జున అని చెప్తున్నారనమాట ఈ 4వ అధ్యాయం 9వ శ్లోకంలో. అంతేకాకుండా మనం ఈ శరీరం ఏదైతే ఉందో ఆ ప్రయాణాన్ని చక్కగా మనము దీనికోసమే చక్కగా వాడుకోవాలి. మనం ఒక కారు కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, చివరికి మొట్టమొదటి జీవితంలో మనం సైకిల్ కొనుక్కున్నా సరే దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటాము. కానీ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకునే వాడుకుంటాం కదా వెహికల్స్ అన్నీ కూడా. అదే విధంగా శరీరాన్ని కూడా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని దాన్ని మన ప్రయాణానికి గతి ఏదైతే ఉందో ఆ ఎండకి మనము సహకరించేలా వాడుకోవాలి తప్ప కేవలం ఒక చోటే ఉండేలాగా దీన్ని వాడుకోకూడదు. అందుకని శరీరంలో ఆత్మ లేదా పురుషుడు అంటే ఆత్మస్వరూపం అని పిలువబడే శాశ్వతమైనటువంటి అస్తిత్వం ఉంది కదా, దాన్ని తెలుసుకోవడం కోసం అదేంటది ఆ మనం ఏంటంటాము, అశాశ్వతమైనటువంటి శరీరంతో ప్రయాణం చెయ్యక తప్పదనమాట. సర్వోన్నతమైనటువంటి పురుషుడు శాశ్వతుడు శరీరము కాదు అని గ్రహించుము, ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ యొక్క మహత్తర పద్యం పాట మనకి చివరిలో చరమగీతం కింద ఇక్కడ అమ్మ మదాలసా చెప్తున్నారనమాట. దేహేతి మాత్రం బదమూఢ రోష, ఈ దేహం ఏదైతే ఉందో ఇది కేవలం కూడా సాధనం వంటిదే. కాబట్టి ఓ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి ఏడవకు బంగారం. ఆ మూర్ఖత్వం ఏదైతే మూఢహ రోష అంటే ఆ మూఢత్వంతో కూడినటువంటి ఏడుపు ఏదైతే ఉందో మనం కూడా ఏడుస్తూ ఉంటాం అమ్మ ప్రపంచంలో. దేనికోసం ఏడుస్తూ ఉంటామంటే హంగుల కోసం ఏడుస్తూ ఉంటాం, ఆర్భాటాల కోసం ఏడుస్తూ ఉంటాం, ఆశల కోసం ఏడుస్తూ ఉంటాం, కోరికల కోసం ఏడుస్తూ ఉంటాం, ఆఖరికి కర్మల కోసం ఏడుస్తూ ఉంటాం, కర్మ ఫలితాల కోసం ఏడుస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఏడుపులవి వద్దు నాన్న. ఈ దేహం ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుని చేరడానికే ఇవ్వబడినది. ఆ ఇవ్వబడిన దేహం ఎందుకంటే ఆ గమ్యస్థానాన్ని చేరడానికి అని మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఏది నిజము అంటే మనం గతంలో చెప్పుకున్నాం కదా, అవేవి కూడా నువ్వు ఏదైతే మనం గతంలో చెప్పుకున్నాం 7 శ్లోకాల్లో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, ఈ శరీరం సుఖ దుఃఖాల వల్ల వచ్చిన శరీరం అని చెప్పుకున్నాం. ఈ శరీరాన్ని అనేక మంది అనేక రకాలుగా పిలుస్తారని చెప్పుకున్నాం. దీంతో తాదాప్యం చెందవద్దని చెప్పుకున్నాం. ఈ శరీరము నువ్వు కాదని చెప్పుకున్నాము. చివరికి ఈ శరీరము కేవలం నీకు ప్రయాణానికి మాత్రమే ఇవ్వబడింది, ఈ శరీరం నువ్వు కాదు అని తేల్చి చెప్పేశారు ఇక్కడ. అందుకని దీన్ని ఎలా వాడుకోవాలో అలా నివిష్ట, పురుషో నివిష్ట, చక్కగా దీన్ని వాడుకుని మనము ఆ దేహ గమనాన్ని మనం ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలి. చూడండి, మనం ప్రయాణిస్తూ మనం వెళ్ళే కారును కానివ్వండి, మనం వెళ్ళే బండిని కానివ్వండి, మనం పాడు చేసుకోం కదా. ఆ విధంగా దేహానికి దెబ్బలు తగలకుండా
మనము దీన్ని కాపాడుకుంటూ సరైనటువంటి ఆహారాన్ని భుజించి సరైనటువంటి నియమ నిష్టలతో దేహాన్ని బాగు చేసుకొని మనం ప్రయాణం చేయాలి. తినకూడనివి తినకూడదయ్యా అంటే తినకూడదు, తాగకూడనివి తాగకూడదయ్యా అంటే తాగకూడదు. అందుకనే దీని యమ నియమాలు, ఈ ప్రాణాయామ స్థితిలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఆహార నియమాలు కూడా ఉంటాయి. ఆ ఆహార నియమాలు ఆధారంగా శరీరాన్ని సాధనా దశగా మనం మలుచుకోవాలి. నా శరీరం వంగట్లేదండి అంటే మరి ముందు ఏం చేసావో అది మనం మర్చిపోకూడదు కదా. వంగేలా మనం తర్వాతన్నా ప్రయత్నం చేయాలి. ఇది దాన్ని సాధన కోసం ఇచ్చారు భగవంతుడు మనకి. దాన్ని మనం పాడు చేయకూడదు. కాబట్టి దీనికి ఎటువంటి ఆహారం ఇస్తే లొంగుతుందో, ఎటువంటి స్నానాదులు చేయిస్తే ఇది లొంగుతుందో, ఎటువంటి రసాలు పట్టిస్తే ఇది లొంగుతుందో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతి సుఖాన్ని ఇవ్వకుండా కొంచెం సుఖాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అసలు కూర్చోదు కదా. అసలు కూర్చోపోతే చాలా బాధ. ఎప్పుడైతే కూర్చోవడం అలవాటు పడిపోయిందో అటువంటి సుఖానికే ఇది వెళ్ళదమ్మ పాపం. మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు పడుతుంది కదా శరీరం. మనం చాలా మంది అంటూ ఉంటాం, కుక్కర్లో ఫుడ్ అంటాం కదా, కుక్కర్లో ఫుడ్ నాకు పడదండి అంటాం. ఎందుకు? దానికి నువ్వు అలవాటు పడిపోయావు కాబట్టి. ఈ ఫుడ్ నేను తిన్నండి అంటాం, ఈ ఫుడ్ నాకు పడదండి అంటాం, ఆ ఫుడ్ పడుతుంది అంటాం. ఇది పడదు ఇది పడుతుంది అని ఎప్పుడు మనం నిర్ణయిస్తాము అంటే మనము ఎక్కువగా దాంతో జర్నీ చేయడం వల్ల కావచ్చు, ఎక్కువ మనం దాన్ని ముట్టుకోకపోవడం వల్ల కూడా ఈ సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి శరీరానికి అవసరమైనంత మట్టుకు యమ నియమ ప్రాణాయామ ఆసనాలన్నీ కూడా ఇచ్చి దీన్ని చక్కగా వాడుకుని ఆ గతచ్చ దేహో ఆ గతి యొక్క స్నానానికి మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ వేరే విధంగా దీన్ని వాడుకోకూడదు సుమా. అందుకని ఏడవ మాకు నా బిడ్డ, నా బంగారం. నువ్వు ఆ ఏడుపు మూఢరోష, ఆ మూఢత్వాన్ని విడిచిపెట్టి చక్కగా నిద్రపో అని చెప్పి ఇక్కడ మదాలస అమ్మ చెప్తున్నారనమాట. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటే నాకు భయం వేస్తుంది అసలు. ఎవరన్నా ఉన్నారా లేరా? సరే సరే. ఎందుకంటే 2-3 దెబ్బలు పడ్డాయి కదా, అందుకని ఉన్నారా లేదని డౌట్ వచ్చింది. పిల్లలందరూ చాలా పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటుంటే ఒక్కోసారి వీళ్ళు ఉన్నారు లేదా అని చెప్పేసి బోర్డు వెనక ఉన్న టీచర్ గా వెనక్కి తిరిగి చూసినట్టు అనిపించింది నాకు. సరే, ఒకసారి మళ్ళీ పాడుకుందాం పాటంతా. ఈ వాళ్ళతో మనకి మదాల ఏంటమ్మా? హరి ఓం, హరి ఓం. మీరు చెప్తుంటే నిద్రపోతానమ్మా. సరే సరే, ఒకసారి అనుకుని మనం రేపటి కార్యక్రమం గురించి కాసేపు మాట్లాడుకుందాం. అమ్మ మొత్తం పాడనా లేదంటే ఇవాళ చెప్పింది పాడనా? మరీ వినే అదృష్టం దొరకదు కదమ్మా.